2026 సంవత్సరం మార్చి నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ రిపోర్ట్స్ రికార్డులు నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా 8 టూ వీలర్ కంపెనీస్ ఒక మంత్ లో అత్యధిక సేల్స్ నమోదు చేసుకున్న రికార్డును కూడా నమోదు చేసుకోవడం జరిగిందనమాట. మార్చి నెలలో 190,000కు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోవడం జరిగింది. మరి మార్చి నెలలో ఇంత భారీగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోవడానికి కారణం ఏంటి, ఏ కంపెనీ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకునే యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఒక ఆప్షనల్ గా ఉండేది, బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ స్ట్రీమ్ కి అయితే వచ్చేసిందని చెప్పి డేటా అయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ని ఒక మెయిన్ ఆప్షన్ కింద పెట్టుకుంటారు తప్పే, అరే పెట్రోల్ వెహికల్ కాదు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనే ఒక థాట్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మెయిన్ గా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ కింద కూడా వెళ్ళింది. సో అది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతున్న సేల్స్ రిపోర్ట్ బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మార్చి నెలలో చూసుకున్నట్లయితే 190,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయింది. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వచ్చేసరికి మార్చి నెలలో ముగిసిపోతుంది, ఏప్రిల్ నుంచి రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేశారు. రెండో ముఖ్య కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ చాలా వరకు ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగింది, ప్రైస్ బాగా తగ్గడం వల్ల. మూడో కారణం ఏంటంటే యుద్ధ వాతావరణం ఉండడం వల్ల పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో పెట్రోల్ రేట్లు బాగా పెరుగుతాయి కాబట్టి ఈవీస్ కి వెళ్ళడం బెటర్ అని చెప్పి ఈ మూడు కారణాల వల్ల మార్చి నెలలో ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు బాగా పెరిగినాయి అన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి మన కంపెనీ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక గత సంవత్సరంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మార్చిలో 30,000 పైగా ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు చేస్తే, ఈ నెలలో 2026 సంవత్సరం ఈ మార్చి నెలలో 49,000 అమ్మకాలు అయితే చేశారు. రెండో స్థానంలో బజాజ్ ఆటో వాళ్ళు ఈ నెలలో 46,000 అమ్మకాలు అయితే చేశారు మార్చి నెలలో. ఇక ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 35,600 అమ్మకాలు అయితే చేశారు. నాలుగో పొజిషన్ లో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 21,000 అమ్మకాలు. ఐదో పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ 10,000 అమ్మకాలతో ఉన్నారు. ఆరో స్థానంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 7,900 అమ్మకాలు. నెక్స్ట్ ఏడో పొజిషన్ లో బీగాస్ ఆటో కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. బట్ వాస్తవానికి రిపోర్ట్ లో ఈ చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుంది అనమాట. వాస్తవానికి ఏడో స్థానంలో మనకి రివర్ మొబిలిటీ అనేది చెప్పుకోవచ్చు, 4,146 అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. ఇక ఎనిమిదో స్థానం వచ్చేసరికి బీగాస్ ఆటో అనమాట, 3,680 అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో అయితే బీగాస్ ఆటో కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. తొమ్మిదో స్థానంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 1,744 అమ్మకాలతో అయితే 9వ స్థానంలో ఉన్నారు. ఇక 10వ స్థానంలో ఈ స్ప్రింట్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 1,500 అమ్మకాలతో ఉన్నారు. సో ఫస్ట్ మన టీవీఎస్ మోటార్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మార్చి నెలతో పోలిస్తే 60% వీళ్ళ మార్కెట్ వాల్యూ అనేది బాగా పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. ఈవెన్ లాస్ట్ మంత్ తో పోల్చుకున్నా కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ సేల్స్ బాగా పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వీళ్ళ మల్టిపుల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మోడల్స్ అయితే ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.2 కిలోవాట్ వేరియంట్ కానివ్వండి, 3.5 కానివ్వండి, 3.1 కానివ్వండి, 5.3 కిలోవాట్ కెపాసిటీతో వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు ఇప్పుడు ₹1,00,000 లోపల టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఇక టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసరికి ₹1,60,000 వరకు కూడా స్టార్టింగ్ వీళ్ళు ఒక 75 కిలోమీటర్ రేంజ్ నుంచి టాప్ వచ్చి 212 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఆడియన్స్ సెక్టర్ అయితే వీళ్ళైతే కవర్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ 10 కంపెనీస్ చూడండి, చాలా తక్కువ ఆఫర్స్ ఇచ్చే కంపెనీ ఏదైతే ఉందంటే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు చెప్పుకోవచ్చు. తక్కువ ఆఫర్స్ ఇస్తూ ఎక్కువ సేల్స్ నమోదు చేయడానికి కారణం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ అనేది చెప్పుకోవచ్చు. రెండోది, ఎక్కువ కస్టమర్స్ ని ఆకర్షించే విధంగా మల్టిపుల్ మోడల్స్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అనేది ఈ రోజుకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. అందుకనే ఈ రోజుకి కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆ మొదటి స్థానాన్ని అయితే కాపాడుకుంటూ అయితే వస్తున్నారన్నమాట. రెండో పొజిషన్ లో బజాజ్ ఆటో అనమాట. గత సంవత్సరం 35,000 పైగా అమ్మకాలు చేస్తే, ఈ సంవత్సరం మార్చి నెలలో 46,000 అమ్మకాలు అయితే చేశారనమాట. సో వీళ్ళ సేల్స్ కూడా బాగా పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఇంకా బాగా పెరిగినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది అనమాట. బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనేవి బజాజ్ లో మనకి మల్టిపుల్ సిరీస్ అయితే ఇస్తున్నారు. బేస్ వచ్చి 2501 సిరీస్ లో ఉంది, ఆ తర్వాత 3001 సిరీస్, ఇక 35 సిరీస్ లో 3501, 02, 03 ఇలా మల్టిపుల్ సిరీస్ తో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే స్కూటర్స్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు బెస్ట్ గా సేల్ చేయడానికి కారణాలు ఏంటంటే, బ్రాండ్ వాల్యూ ఒకటి, రెండోది వీళ్ళ మోడల్స్ కానివ్వండి, మల్టిపుల్ మోడల్స్ కానివ్వండి, మూడోది వీళ్ళ ఆఫర్స్ కూడా బాగానే ఇస్తారన్నమాట. అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ లో వీళ్ళ వెబ్సైట్ లో లిస్ట్ చేసిన కన్నా ప్రైస్ కన్నా తక్కువకే ఫ్లిప్కార్ట్ మరి అమెజాన్ లో ఇంకా తక్కువ ప్రైస్ ఇవ్వడం వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేది కంటిన్యూస్ గా నెంబర్ 2 కానివ్వండి, కొన్నిసార్లు నెంబర్ 1 పొజిషన్ అయితే కంటిన్యూ అవడానికి ప్రధాన కారణంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మార్చి నెలలో వీళ్ళ సేల్స్ పెరగడానికి ప్రధానంగా వీళ్ళ ఆఫర్స్ కి కారణం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది 25 కొత్త సిరీస్ కూడా యాడ్ అయింది, దానివల్ల కూడా కొన్ని అడిషనల్ సేల్స్ లాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక మూడో కంపెనీ చూసుకున్నట్లయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గత సంవత్సరంలో 15,000 పైగా అమ్మకాలు చేస్తే, ఈ సంవత్సరం ఏకంగా 35,000 అమ్మకాలతో వీళ్ళ వృద్ధి రేటు చూస్తే 128% పెరిగింది అనమాట గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే మేజర్ గా ఏతర్ సంబంధించిన రిస్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఆ తర్వాత ఏతర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి, దాంతో పాటుగా ఏతర్ సంబంధించిన ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇవన్నీ కూడా మోడల్స్ మల్టిపుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బ్యాస్ కింద ₹76,000 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అందిస్తున్నారు. అది కూడా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే మారింది అనమాట. సో ఏతర్ కంపెనీ వాళ్ళు కూడా ఫ్లిప్కార్ట్ కానివ్వండి,
అమెజాన్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అయితే మారింది. ముఖ్యంగా మార్చి నెలలో ఇతర నుంచి కంపెనీ వాళ్ళు కొన్ని డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఈవీ కొరడ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో అడిషనల్ డిస్కౌంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇతర నుంచి కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారి ఇప్పుడు 3వ పొజిషన్ అయితే కొనసాగుతున్నారు. 4వ పొజిషన్ లో హీరో మోటోకార్ప్ వేదా అనమాట. గత సంవత్సరం 8,000 అమ్మకాలు చేస్తే ఈ సంవత్సరం మార్చి నెలలో 21,000 అమ్మకాలు అయితే చేశారు. 167% వృద్ధి రేట్ అయితే నమోదు చేశారు. సో హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు మెయిన్ సేల్ ఫ్యాక్టరీ చూసుకున్నట్లయితే వీళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన హీరో వేదా VX2 ప్లస్ కానివ్వండి VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అటు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, ఇటు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కాస్త డిజైన్ కూడా కొత్తగా ఉండడం, ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ తీసుకురావడం అనేది హీరో మోటోకార్ప్ సంబంధించిన వేదా మోడల్స్ కి ప్లస్ గా అయితే మారింది అనమాట. ఇక వేదా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా మార్చి నెలలో ఆఫర్స్ అనేది ఇచ్చారు, ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ త్రూ అనమాట. అది కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ గా మారి హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ అయితే కొనసాగడానికి అయితే కారణంగా అయితే కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు హీరో బ్రాండ్ కూడా వీళ్ళ సేల్స్ కి ప్రధాన కారణంగా అయితే నిలుస్తుంది. ఇక 5వ స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరం 23,000 పైగా అమ్మకాలు చేస్తే ఈ సంవత్సరం 10,000 అమ్మకాలు అయితే చేశారు. అంటే 57% వీళ్ళ మార్కెట్ వాటాన్ని కోల్పోయారు అనమాట. బట్ గత నెలతో పోల్చుకున్నట్లయితే వీళ్ళ అమ్మకాలు అయితే పెరిగాయి. బట్ గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మాత్రం వీళ్ళ అమ్మకాలు అనేది బాగా తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత నెలతో పోల్చుకున్నట్లయితే వీళ్ళ అమ్మకాలు పెరగడానికి కారణం అంటే వీళ్ళ నవరాత్రి ఆఫర్ లాంటిది పెట్టారనమాట. భారీ డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ అని చెప్పారు మార్చి 31వ తారీఖు వరకు కూడా. సో ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే ఉందో ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఈ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ పెరగడానికి కారణంగా అయితే మారిందనమాట. ఇక వీళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారంగా చూసుకున్నా కూడా వీళ్ళ మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి వీళ్ళు ఆఫర్ చేయడంతో ఒక అడ్వాంటేజ్ అయితే మారింది. బట్ సంవత్సరాల వైజ్గా చూస్తే భారీగా పతనం అవడానికి మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సర్వీస్ వల్లే వీళ్ళ భారీగా తగ్గిపోవడానికి కారణం అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గత సంవత్సరం మార్చిలో 5,600 అమ్మకాలు చేస్తే ఈ సంవత్సరం మార్చిలో 7,965 అమ్మకాలతో ఉన్నారన్నమాట. గత సంవత్సరంతో పోల్చుకున్నది వీళ్ళు 41% వృద్ధి రేట్ అయితే నమోదు చేశారు. బట్ లాస్ట్ మంత్ సేల్స్ చూస్తే కనుక వీళ్ళు ఒక ప్లేస్ అయితే కోల్పోయారనమాట. లాస్ట్ మంత్ వీళ్ళు 5th పొజిషన్ లో ఉంటే ఇప్పుడు 6th పొజిషన్ కి అయితే వచ్చేసారు. అగైన్ ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు వీళ్ళకి మెయిన్ సేల్ ఫ్యాక్టర్ కింద ఉన్న మోడల్ అయితే మాత్రం ఆంపియర్ మ్యాగ్నస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్ గా వీళ్ళు ఆంపియర్ మ్యాగ్నస్ G-Max అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొచ్చారు. ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో 100 కిలోమీటర్ పైగా రియల్ రేంజ్ అని చెప్పారనమాట. వీళ్ళు 5 years 75,000 కిలోమీటర్స్ వరకు బ్యాటరీ ప్యాక్ మీద అయితే వారంటీ అనేది ఇస్తున్నారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కింద వీళ్ళు మార్కెట్ లో ఒక సక్సెస్ఫుల్ మోడల్ కింద అయితే కొనసాగుతున్నారు అనమాట. సో దాంతో ఇప్పుడు ఆంపియర్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ పొజిషన్ అయితే కొనసాగుతున్నారండి. ఇక నెక్స్ట్ చూసినది బీగాస్ ఆటో 2,500 అమ్మకాలతో గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 3,680 అమ్మకాలతో 42% వృద్ధి రేట్ అయితే నమోదు చేశారు. సో బీగాస్ సంబంధించిన మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. ఇందులో బడ్జెట్ స్కూటర్ చూసుకున్నది బీగాస్ ఓవా అనమాట. 95,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెజెంట్ లభిస్తుంది. అది కాకుండా వీళ్ళు RUV 350 కానివ్వండి, లేకపోతే C1 IMAX వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళైతే అందిస్తున్నారు అనమాట. వీళ్ళు ఒక 95 కిలోమీటర్ రేంజ్ నుంచి 140 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వీళ్ళ సేల్ పెరగడానికి కారణం వీళ్ళు కొంచెం ప్రైజెస్ అనేది తగ్గించారు అనమాట. దానివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే మారింది. నెక్స్ట్ రివర్ మొబిలిటీ వాళ్ళు 417% మార్కెట్ వృద్ధి రేట్ అనమాట. గత సంవత్సరం 802 అమ్మకాలు మాత్రమే చేస్తే ఈ సంవత్సరం మార్చిలో 4,146 అమ్మకాలతో అయితే వీళ్ళు 8వ స్థానంలో అయితే ఉన్నారన్నమాట. ముఖ్యంగా రివర్ మొబిలిటీ వల్ల సేల్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువ షోరూమ్స్ అయితే ఇప్పుడు పెంచుకుంటూ వెళ్ళారు తెలుగు రాష్ట్రాల్లో అనమాట. సో దానివల్ల వీళ్ళు సేల్స్ అనేది కొంచెం బెటర్మెంట్ అయింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ ఒకే ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే అందిస్తున్నారు రివర్ ఇండియా అనమాట. వీళ్ళు వచ్చి 160 కిలోమీటర్స్ వరకు సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. చివరిగా మనకి సింపుల్ ఎనర్జీ అనమాట. 386 అమ్మకాలతో గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ఏకంగా 1,700 అమ్మకాలతో 9వ స్థానంలో ఉన్నారు. 352% వృద్ధి రేట్ అయితే నమోదు చేశారన్నమాట. మరి వీళ్ళు సేల్ పెరగడానికి కారణం అంటే వీళ్ళు లాస్ట్ ఫ్యూ మంత్స్ లో వీళ్ళు షోరూమ్స్ అనేది పెంచుకోవడం జరిగింది అనమాట. కొన్ని డిస్కౌంట్స్ కూడా సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ప్రకటించారు. దానివల్ల సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 1,700 అమ్మకాలతో అయితే 9వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక చివరిగా వీళ్ళు ఈ స్ప్రింట్ గ్రీన్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. బట్ వీళ్ళు తెలుగు రాష్ట్రాలు అయితే ఎక్కువ మేము ఎక్కడైతే షోరూమ్స్ అయితే వీళ్ళు గుర్తించలేదు కాబట్టి దీని గురించి డీటెయిల్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోతున్నాం. ఇవి 2026 సంవత్సరం మార్చి నెల ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాలు అనమాట. నిజంగా ఈవీ 2-వీలర్ ఇండస్ట్రీకి చాలా బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇండస్ట్రీ పరంగా బాగా గ్రోత్ అవుతుంది. ఒకప్పుడు మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్ పర్సంటేజ్ అంటే 1% ఇంకా 0% లో కనిపించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాలు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం అనేది మంచి పరిణామంగా అయితే కనిపిస్తుంది. సో అటు కస్టమర్స్ ప్రోత్సహిస్తున్నారు, ఇటు పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ పెరగడం వల్ల. ఇది ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ రిపోర్ట్ మార్చి నెల కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాత్రం షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.